నారాయణ ఇంట్లోనే ఉన్నావా? ఇదిగో నా మనవరాలతో ఆడుకుంటున్నాను. ఏం బాబు బాగున్నావా? బాగున్నానండి. ఏమిటి ఊరు పెద్దలంతా కట్టకట్టుకు వచ్చేసారు? నీకు తెలియదేముంది, రేపు మంగళవారం నుంచే మన ఊళ్ళో బోనాలు. అవునవును, చాటింపు ఇక్కడి నుంచే ప్రారంభించడం మన సంప్రదాయం కదా. శుభం. అలా కానివ్వండి. అమ్మాయికి పసుపు కుంకాలు ఇవ్వండి. అమ్మ పంచాక్షరి, అమ్మా అమ్మా అభయ దుర్గాదేవి అమ్మా. అమ్మా, నా మనవరాలకి చాలా కాలం నుంచి పిల్లలు కలగటం లేదు. అసలు సంతాన యోగం ఉందో లేదో చెప్పు తల్లి. పుడతారా పుడతారు, నీ బిడ్డకి పిల్లలు పుడతారు. అమ్మా, మా ఆయనకి 2 నెలలుగా ఒంట్లో బాగోట్లేదమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఆయన ఆయుష్ గట్టిది, వచ్చిన రోగం వెనక్కిపోద్ది. అట్టగే అమ్మా. ఓపిక పట్టు. శంకర్ నారాయణ, శంకర్ నారాయణ, శంకర్ నారాయణ. ఏంటమ్మా? నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కన్నీళ్లుగా మారబోతున్నాయి. గుండె నిబ్బరం చేసుకో. అమ్మా! గుండె నిబ్బరం చేసుకో. ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వు అనేది? పంచాక్షరి చనిపోతుంది, చనిపోతుంది, చనిపోతుంది. అమ్మా, అందరినీ కాపాడే తల్లివి నువ్వు. నువ్వే ఎలా అంటే ఎలాగమ్మా? నా కూతుర్ని కాపాడు, నా కూతుర్ని కాపాడు. ఇది బ్రహ్మరాతరా. మావయ్య, శాంతించమ్మా శాలి. అభయ దుర్గాదేవి శాంతించు. మమ్మల్ని అందరినీ కరుణించమ్మా. ఉత్తేజులు ఎవరన్నా అమ్మవారికి హారతి ఇవ్వండమ్మా, శాంతిస్తుంది.
ఈ గుడి ఒళ్ళో పుట్టిన నా బిడ్డని సాక్షాత్తు నువ్వే అనుకుని ఈ ఊరంతా కొంచారే, అలాంటి బిడ్డని ఈ గుళ్ళోనే ప్రారంభిస్తావా? లోకానికందరికి నువ్వు తల్లి అనిపించుకుంటే సరిపోతుందా? ఈ బిడ్డకి తల్లి అవసరం లేదా? అవునులే, కడుపు తీపి గురించి నీకేం తెలుసు? ఈ లోకంలో ఏ ఒక్కరినైనా నువ్వు కన్నావా, పెంచావా? అందుకే ఇంత ఘోరం చేశావు. నువ్వు ఒక దేవతవా? నీకు ఆలయం, హోమాలు, సహస్రనామాలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ చాలా నీకు? నా పంచాయతీని పట్టలు పెట్టుకున్నావు. నీ కళ్ళు మూసిపోయాయి. ఒక్కసారి కళ్ళు తెరిచూడు. రాక్షసు సంహారం చేశానని పురాణంలో చెప్పుకుని విరవేగట కాదు. నీ అవసరంతో పుట్టిన నా బిడ్డని కాపాడుకోలేకపోయానన్న అపఖ్యాతి నీ చరిత్రలో రాసుకో. రాసుకో రాసుకో. బ్రహ్మరాతని తెలుసుకోలేకపోతున్నావురా. అమ్మా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. నా భార్య చనిపోతున్నప్పుడు అది చూసి పాప షాక్కి గురైంది. ట్రీట్మెంట్ కోసం సిటీకి తీసుకొచ్చాను. ఎవరూ ఊహించని రీతిలో పంచాక్షరి రూపంలో ఉన్న మీరు కనిపించారు. మిమ్మల్ని తల్లిగా చూపిస్తే నా పాప బతుకుతుందేమన్న ఆశతో ఇలా చేశాను. తప్పైతే నన్ను క్షమించండి. నా వీడియో చూస్తుంటే ఆందోళనతో మిమ్మల్ని ఏదేదో అన్నాను. పాప కోసమని ఇప్పుడే తెలుసుకున్నాను. ఐమ్ రియలీ వెరీ సారీ. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నాన్న, అమ్మని తాతయ్య దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. అమ్మ మనతోనే ఉంటుంది. మీరేమనుకోకపోతే మాతో పాటు మా ఊరికొచ్చి ఓ 4 రోజులుంటే పాపతో పాటు మావి కూడా మామూలు మనిషి అవుతారు. ప్లీజ్ రండి. అనమ్మ యాడున్నదో, ఎట్లున్నదో, ఏం తిన్నదో? నాకేమో దాన్ని చూడకపోతే, మాట్లాడకపోతే, దాంతో కొట్లాడ పెట్టుకోకపోతే మేము కూడా పడదాయే. నా పానం పీగుతున్నది దాన్ని చూడాలని. వాళ్ళన్న ఫోన్ కలుపుండ్రి. పోచి, నేను కలుపుతానే. కలుపు బిడ్డ. రింగ్ అవుతున్నదా? హలో హలో ఆంటీ, ఎక్కడున్నారు? ఎందుకు మిల్కీ? ఇక్కడ ఇల్లంతా సెంటిమెంట్ తో నిండిపోయింది. నువ్వు లేవని ముసల్దానికి ముద్దే దిగట్లేదు. ముద్ద దిగట్లేదా? ముందు దాన్ని మర్డర్ చేయాలి. అసలు ఇంత గొడవ జరగడానికి కారణం అదే. నాకు మొగుడు రావాలని దానికెందుకు అంత తొందర? దాని మొగుడు ఎలాగో చంపేసింది. చంపేసిందా? చేతబడి చేసి చంపేసింది. నిజమా? నిజం. చెప్తుంది నా గురించి కాదుగా, నువ్వు నమ్మొచ్చు మిల్కీ. దానికి చేతబడి, బాణామతి, అరుంధతి అన్ని వచ్చని ఊళ్ళో వాళ్ళు పళ్ళు పీకి మరీ తరిమేశారు. పళ్ళు పీకేశారా? అవును, అందుకే పెట్టుడు పళ్ళు పెట్టుకుంది. జాగ్రత్తగా చూస్తే ఆ ముసల్దాన్లో ఓ మినీ దెయ్యం కనిపిస్తుంది. ఆంటీ, ఈ ముసల్దాన్ని మన ఇంటి గెస్ట్ అనుకున్నాం గానీ గోస్ట్ అనుకోలేదు. మన ఫ్యామిలీ ఫోటో నుంచి పీకేద్దామా? వద్దురా, ఎంతైనా పెద్ద దిక్కు. దిష్టి బొమ్మలా ఓ మూల పడుంటుందిలే. సరే, నేను అల్లికి ఎక్కడికి వెళ్ళలేదు. ఒక 4 days లో వచ్చేస్తాను. అన్ని విషయాలు తాతయ్యకి చెప్పేశాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆంటీ తొందరగా రండి. బాయ్. ఓకే బాయ్.